ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా మంచు కుటుంబం మరోసారి రచ్చకెక్కింది. మంచు మనోజ్ కారు చోరీకి గురైందని నార్సింగ్ కి పోలీసులకు ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశారు. తన నివాసం వద్ద కారును తన సోదరుడు మంచు విష్ణు మనుషులు దొంగలించాడని మంచు మనోజ్ ఆరోపించారు. చోరీకి గురైన కారు మంచు విష్ణు కార్యాలయంలో ఉన్నట్లు గుర్తించారని చెప్పుకొచ్చారు. తాను లేని సమయంలో జల్పల్లిలోని తన ఫామ్ హౌస్ లోకి 150 మంది చొరబడి విధ్వంసం చేసి ఇంట్లోని సామాగ్రి ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడే ఉన్న 2 కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని అన్నారు. అయితే అంతటితో ఆగకుండా తన ఆఫీస్ కు వచ్చి కారును చోరీ చేసి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని మనోజ్ ఆరోపించారు. పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందని అన్నారు.